గ్రామ స్థాయి నుంచి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కాంగ్రెస్ సిద్ధాంతానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతే ఈ విజయం. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన ప్రతీకగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన బుర్గంపాడు ప్రజల తీర్పు చరిత్రలో నిలిచేలా ఉంది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని సారపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పీనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను శాల్వతో ఘనంగా సత్కరించారు. సభ మొత్తం ప్రజల అభిమానం, కార్యకర్తల ఉత్సాహంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ బుర్గంపాడు మండలం ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయాలకు ఒక దిశ చెప్పింది. ఇది వ్యక్తుల గెలుపు కాదు, ప్రజల ఆశయాల గెలుపు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెట్టే ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇక మాట్లాడుతూ పదవులు గౌరవాన్ని కాదు, సేవకు, గ్రామంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందేలా అభివృద్ధి ప్రతిపదిలో కనిపించేలా పనిచేయాలి. ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలే మన అజెండాగా ఉండాలి అని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీల మాటలతో కాదు, కార్యాచరణతో ముందుకు సాగుతుంది. బుర్గంపాడు మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు మేమందరితో కలిసి నేను భుజం కలిపి పనిచేస్తాను అని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పాలన నూతన ఉత్సాహాన్ని నింపిందని, కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర INTUC నాయకులు పాటం వెంకటేశ్వర రెడ్డి, XPAC చైర్మన్ బుర్గంపాడు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ భజన సతీష్, బుర్గంపాడు ఎక్సైజ్ ZPTC భట్ట విజయ్ గాంధీ, INDEC పేపర్ బోర్డు సారపాక నాయకులు పేరం పిచ్చయ్య, CPM పార్టీ బుర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు వర్ల నాగమణి, బోడ దివ్య, బుర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ పూలపల్లి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఎన్నికైన వారందరికీ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బుర్గంపాడు మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ నా నమస్కారములు. అదేవిధంగా మా మీద సర్పంచులు, ఉప సర్పంచులకు ఎన్నిక కాబడ్డటువంటి ఉప సర్పంచులు, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వార్డు మెంబర్స్కి, వారిని గెలిపించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఈ బోర్గంపాడు మండలంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పనిచేసినటువంటి మిత్రపక్షాల నాయకులు CPM, CPI, TDP పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇంకా మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీలకు కూడా నేను నా తరఫున పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి అద్భుతమైన ఫలితాలు, మరి వాళ్ళ ప్రజలు జేజేలు పలికే విధంగా అద్భుతమైన పథకాలు మరి వాళ్ళ ప్రజాప్రభుత్వానికి అందించడం జరిగింది. దానికి కారణం ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు బ్రహ్మరథం బట్టి జేజేలు పలికి తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% ఓట్లు, మామూలు కాదు 66%, సింగిల్ పార్టీకి 66% ఓట్ల మెజార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,740 గ్రామ పంచాయతీల్లో మరి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు 7,527 గ్రామ పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి, జేజేలు పలకడానికి కాంగ్రెస్ మద్దతుదారులకు ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కష్టపడి ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ గ్రామ పంచాయతీల్ని అత్యధిక స్థానాలు 66% మరి పర్సంటేజ్తో మనం ఇవాళ గెలిచినామంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఈ రకంగా బ్రహ్మరథం పట్టారు మన ప్రజాప్రభుత్వానికి. మొన్ననే దీనికంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మరి గతంలో గెలిచినటువంటి BRS పార్టీని చిత్తుగా ఓడించి
ప్రజా ప్రభుత్వానికి, సంక్షేమ ప్రభుత్వానికి మరి ఇవాళ బ్రహ్మరథం పట్టి 25,000 ఓట్ల మెజార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. ఆ రకంగా ఈ ఫలితాలు వచ్చాయనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు మీకు తెలియదు కాదు, మన నాయకులు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇవాళ పథకాలు దేశంలో ఎక్కడ చేయలా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ బస్ కావచ్చు, ఉచిత ప్రయాణం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, మీకు తెలియదు కాదు. ఈ పథకాలను కూడా బోర్గంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 గ్రామ పంచాయతీలో 45 గ్రామాలు ఉన్నాయి. 45 గ్రామాల్లో మొన్న ఓటేసినటువంటి ఓటర్స్ 50,351 మంది ఓట్లేసినారు. ఓటర్స్ ఉన్నారు, పర్సెంటేజ్ కొంత తగ్గొచ్చు. ఇది మన బోర్గంపాడుకి సంబంధించి ఈ 45 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇవాళ మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్తా ఉన్నాయి, ప్రతి మనిషికి వెళ్తా ఉన్నాయి. ఏదో ఒక పథకం అందనటువంటి మనిషి లేడు, అందనటువంటి కుటుంబం లేదు, పొందనటువంటి గ్రామం లేదు. మరి ఆ రకంగా ఇవాళ మరి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సంతోషంగా, ఆనందంగా ప్రజలు ఉన్నారు. మన పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా ఓటేయడానికి ఉన్నారు. అభ్యర్థి ఎవరు అనేది మనకు ముఖ్యం కాదు. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు, అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు. మనం 3 రంగుల జెండాను చూడాలి. 3 రంగుల జెండాను చూసి జెండా గెలుపు కోసం పనిచేయాలి. ఆ వైపుగా సమర్థమైన నాయకత్వం కూడా ఉండాలి. సమర్థమైన నాయకత్వం లేకపోతే మరి ఇవాళ ఈ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఇవాళ 13 గెలిచాం. మరి 18 గెలవలేకపోయినాం. నా లెక్క ప్రకారం 16 గెలవాలి. 16 గ్రామ పంచాయతీలు మనం గెలవాలి. ఈ బోర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఇవాళ మనం గెలవడం జరిగింది. ఈ మండలంలో గెలిచినటువంటి 5 గ్రామ పంచాయతీలో మనం ఏకగ్రీవం గెలిచినాం. ఆ గెలుపులో మండల పార్టీ నాయకత్వం అందరం కలిసి భోజనం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు, మీరు ఎటు పోవాల్సిన పని లేదు, ఇక్కడే ఉంటారు. మొట్టమొదటిగా సన్మానం చేసిన అందరూ కూడా పక్కన ఉండండి. తర్వాత అంజనాపురం సర్పంచ్ గారు వార్డు నెంబర్లు కూడా పిలుస్తారు, అందరూ వార్డు నెంబర్లు కూడా. సోంపల్లి సర్పంచ్ గారు, పాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నిధులు ఎన్ని అందిస్తా మోరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ముసలమడుగు, తర్వాత ఉప సర్పంచులు, బోర్గంపాడు ఉప సర్పంచ్ గారు, మంచి పాలన చేయాలి, మంచి కృష్ణసాగర్, తాళ్ళగొమ్మరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, సన్మానం జరిగింది. అలా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాయిందర్ నాయకత్వం వర్ధిల్లాలి, పాయిందర్ నాయకత్వం వర్ధిల్లాలి, పాయిందర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై
కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పాయం గారి నాయకత్వం వర్ధిల్లాలి పాయం గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్